నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని A3 డ్రాయింగ్ షీట్పై మైక్రో పెన్నుతో ఎలాంటి గీతలు లేకుండా 2600 అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని వేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదంతో ఈ చిత్రాన్ని గీసినట్లు తెలిపారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే కాకుండా రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో పథకాలను అందించిన మహానుభావులు, అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సముచిత గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. వర్ధంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం గీశాను. A3 డ్రాయింగ్ షార్ట్ మీద ఎటువంటి గీత లేకుండా మైక్రో పెన్నుతో ఇవ్వాలి అనే నినాదాలతో, అంటే 2000 గీత లేకుండా మైక్రో పెన్నుతో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో, అంటే 2600 అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశాను. ఈ చిత్రం గీయడానికి 3 గంటల సమయం పట్టింది. నేను ఎన్టీఆర్ గారి అభిమాని. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పౌరాణిక, జానపద, సాంఘిక వంటి చిత్రాల్లో నటించి మెప్పించడం కాకుండా రాముడు, కృష్ణుడు వంటి పాత్రలలో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. భారతదేశ తెలుగు నటుడు, అంతేకాకుండా చలనచిత్ర దర్శకులు, చలనచిత్ర నిర్మాత, చలనచిత్ర సంపాదకులు, అంతేకాకుండా పరోపకారి, స్క్రీన్ రైటరు, నీతిగల రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అటు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు, మహానుభావుడు ఎన్టీఆర్ గారు. అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇస్తే సముచిత గౌరవం.